కీటో పిచ్చుక, టింకు పిచ్చుక చాలా సంతోషంగా నివసిస్తూ ఉంటాయి. టింకు పిచ్చుక చాలా తెలివైనది. సెలవు రోజున అమ్మకి సహాయం చేస్తూ ఉంటుంది. అమ్మ చెప్పిన మాట వింటూ ఉంటుంది. అమ్మా, ఈరోజు నేను కూడా నీతో వస్తాను. ఈరోజు స్కూల్కి హాలిడే కదా. సరే పద వెళ్దాము. కీటో పిచ్చుక ఆరెంజ్ జ్యూస్ అమ్ముతూ ఉంటుంది. కీటో పిచ్చుక ఆరెంజ్ జ్యూస్ అంటే అందరికీ చాలా ఇష్టం. తను ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా తయారు చేస్తుంది. అందుకే ఎంతో రుచిగా ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కీటో పిచ్చుక స్కూల్కి దగ్గరలో జ్యూస్ అమ్ముతూ ఉంటుంది. అక్కడ పిల్లలందరికీ ఆరెంజ్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. అది చాలా హెల్దీ అని ప్రతిరోజు తాగుతూ ఉంటారు. ఇది చూసి తట్టుకోలేని పక్కింట్లోని కాకి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది. ఈ కీటో పిచ్చుక ఎలా తయారు చేస్తుందో ఏమో ఆరెంజ్ జ్యూస్ ఎంత టేస్టీగా ఉంటుందో. నేను దీనివల్ల చాలా నష్టపోతున్నాను. నా జ్యూస్ షాప్కి ఎవరూ రావట్లేదు. దాని జ్యూసే చాలా బాగుంటుంది అంటున్నారు. దీనికి ఏదో ఒక విధంగా నేను బదులు తీర్చుకోవాలి. అప్పుడు ఈ కాకి తన స్నేహితురాలైన పావురం ఇంటికి వెళ్తుంది. పావురంతో అంటుంది, చూసావు కదా, నీ పాల వ్యాపారము, నా జ్యూస్ షాప్ వ్యాపారము చాలా దెబ్బతిన్నాయి. దాని జ్యూస్ అంత టేస్టీగా ఉంది అని అంటున్నారు. మనం ఏదో ఒకటి చేయాలి. తరువాత రోజు కీటో పిచ్చుక, టింకు పిచ్చుక అలా రోడ్డు వెంబట జ్యూస్ అమ్ముతూ వెళ్తూ ఉంటాయి. అక్కడ చాలా పక్షులు కీటో పక్షి జ్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అవి అన్ని జ్యూస్ తాగి, చాలా బాగుంది, నీ జ్యూస్ కోసమే మేము రోజు చూస్తూ ఉంటాము కీటో అని చెప్తాయి. చాలా ఆనందంతో వెళ్తూ ఉంటుంది. అలా కొంచెం సేపు వెళ్ళిన తర్వాత కాకి వచ్చి, అయ్యో, చాలా ఎండలో తిరుగుతూ ఉన్నావు, కాసేపు ఇలా కూర్చో కీటో అని ప్రేమగా పిలుస్తుంది. ఎప్పుడు ఉండే పనే కదా, పక్కనుందాంరా, కాసేపు కబుర్లు చెప్పుకుందాం అని కీటో పిచ్చుకని, టింకు పిచ్చుకని పక్కకి తీసుకెళ్తుంది. ముందుగా వేసిన పథకం ప్రకారం పావురం వచ్చి ఆరెంజ్ జ్యూస్ని దొంగలిస్తుంది. అయ్యో, అసలు నేను వచ్చిన పని మర్చిపోయానే. నీ ఆరెంజ్ జ్యూస్ తాగుదామని అసలు వచ్చాను కదా. బండి దగ్గరికి వెళ్దాం పద, ఒక గ్లాస్ జ్యూస్ ఇద్దు కానీ. కాసేపటికి కీటో పిచ్చుక, టింకు పిచ్చుక వచ్చేసరికి ఆరెంజ్ జ్యూస్ కనపడదు. అదేంటి, బండి మీద పెట్టాం కదా ఆరెంజ్ జ్యూస్, ఏమైంది అని అనుకుంటాయి. టింకు పిచ్చుక తల్లి అంటుంది, అదే నేను కూడా ఆలోచిస్తున్నాను, ఇక్కడే కదా పెట్టి వెళ్ళాము. కాకి అంటుంది, కీటో పిచ్చుక, నువ్వు ఇంట్లోనే ఉంచావేమో, బండి మీద పెట్టుకోవడం మర్చిపోయి ఉంటావు అని అంటుంది. లేదు కాకి, నేను బండి మీద పెట్టాను అని చెప్పి బాధతో ఇంటికి వెళ్ళిపోయాయి. కానీ టింకు పిచ్చుక తెలివైంది కదా, ఏం జరిగుంటుందా అని ఆలోచించటం మొదలుపెట్టింది. అప్పుడు ఇంటికి వచ్చాక టింకు పిచ్చుక మాట్లాడుతూ ఉంటుంది. మనం కాకితో మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆ బండి మీద ఉన్న ఆరెంజ్ జ్యూస్ మాయమైందమ్మా. రేపు వాళ్ళని నేను ఎలాగైనా పట్టుకుంటాను చూడు అని అంటుంది టింకు పిచ్చుక. మరుసటి రోజు కూడా అలాగే ఆరెంజ్ జ్యూస్ తయారు చేసుకొని బండి మీద వెళుతూ ఉంటాయి. కాకి అను పావురం మాట్లాడుకుంటూ ఉంటాయి. కాకి అంటుంది, నేను నిన్న వెళ్ళా కదా, ఈరోజు నువ్వు వెళ్ళు, మన యాక్టింగ్ మొదలు పెట్టేద్దాం అని అంటుంది. ఈసారి పావురం బయలుదేరుతుంది. పావురం అలా బండి దగ్గరికి రాగానే కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు కీటో పిచ్చుక, టింకు పిచ్చుక రెండూ పావురం దగ్గరికి వస్తాయి. వాళ్ళ దగ్గర ఉన్న ఆరెంజ్ జ్యూస్ దాని మీద పోస్తాయి. స్పృహ వచ్చేదాకా పోస్తూ ఉంటాయి. బండి దగ్గర ఎవరూ లేరు కదా అనుకుని కాకి చూసి ఆ బండి మీద ఉన్న ఆరెంజ్ జ్యూస్ ఎత్తుకెళ్ళిపోతుంది. కాసేపటికి పావురానికి స్పృహ వస్తుంది. పావురము ఆ రెండిటికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కీటో పిచ్చుక, టింకు పిచ్చుక తిరిగి బండి దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ ఆరెంజ్ జ్యూస్ కనపడదు. అరే, మళ్ళీ మనం ఇక్కడే పెట్టాం కదా, ఎవరో కావాలనే దొంగలిస్తున్నారు. అయ్యో దేవుడా, ఏంటిది, నిన్న అలాగే జరిగింది, ఈరోజు అలాగే జరిగింది, ఏం చేయాలి స్వామి. అంతలో టింకు పిచ్చుక చాలా తెలివైంది కదా. అమ్మా, నువ్వేమీ కంగారు పడకు, నాకు తెలుసు ఇలాగే జరుగుతుందని. నేను ముందుగానే ఊహించాను. మన ఆరెంజ్ జ్యూస్ టిన్కి ఒక చిన్న రంధ్రం పెట్టాను. ఈరోజు ఎలాగైనా సరే కనిపెడదాము ఆ దొంగని.
చూడు, మన బండి దగ్గర నుంచి ఆ ఆరెంజ్ జ్యూస్ చుక్కలు పడుతూ ఉన్నాయి. ఎవరు ఎత్తుకెళ్లారో వీటి వెంట వెళ్ళామంటే మనకి ఖచ్చితంగా దొరుకుతారు అని అనుకుంటూ తల్లి పిచ్చుక టింకు పిచ్చుక రెండు చూస్తూ వెళ్తాయి. దారంతా చూసుకుంటూ వెళ్తాయి. అలా వెళుతూ ఉండగా కాకి ఇంటి ముందు దాకా చుక్కలు కనపడ్డాయి. తలుపులు కొడితే తీయకపోయేసరికి తలుపులు పగలకొట్టుకొని లోపలికి వెళ్ళాయి. లోపలికి వెళ్ళి చూడగానే కాకి అను పావురం చాలా హ్యాపీగా ఆరెంజ్ జ్యూస్ తాగుతూ ఉంటాయి. ఓహో, అయితే మీరే అన్నమాట దొంగలు. అప్పుడు టింకు పిచ్చుక వెంటనే పోలీసులకి ఫోన్ చేసి పట్టిద్దామమ్మా అని అంటుంది. అప్పుడు వెంటనే పోలీసులకి ఫోన్ చేసేసరికి పోలీసులు వచ్చి కాకిని పావురాన్ని ఎత్తుకెళ్ళిపోయి జైల్లో వేసేస్తారు. ఇప్పుడు కీటో పిచ్చుక వ్యాపారం ఇంకా బాగా సాగుతూ ఉంది. ఎందుకంటే పాల వ్యాపారం చేస్తున్న పావురం కస్టమర్సు, అలాగే కాకి దగ్గర జ్యూస్ తాగడానికి వచ్చే కస్టమర్సు కూడా కీటో పిచ్చుక ఆరెంజ్ జ్యూస్ దగ్గరికి రావటం మొదలుపెట్టారు. అందుకని కీటో పిచ్చుక పెద్ద షాప్ పెట్టుకుంటుంది. చూశారు కదా పిల్లలు, కీటోని నష్టపరచాలని కాకి అను పావురం అనుకున్నాయి. కానీ చివరికి అవి రెండు జైలుపాలయ్యి ఈ కీటో పిచ్చుక బిజినెస్ ఇంకా పెరిగింది. ఎప్పుడూ కూడా మనం వేరే వాళ్ళకి హాని చేయాలి అని అనుకోవద్దు. మనం ఎప్పుడైతే ఇతరులకు హాని చేయాలి అనుకుంటామో అది మనకే తిరిగి వస్తుంది. చూశారు కదా పిల్లలు, ఇలాంటి చక్కటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి కథలు కావాలో కూడా కింద కామెంట్ చేయండి. అలాంటి కథలు పోస్ట్